மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதும் இது குருவரதாம் வாழி ஏழ்பாரும் உய்ய உயிர்கள் ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை తన్నుడనే చేరందు. ఉపదేశరత్నమాలలో 62వ పాసురం. కిందటి పాసురంలో ఏం చెప్పారు? మనకి జ్ఞానం అనుష్ఠానము రెండూ కలిగినటువంటి ఆచార్యుని కనుక మనం ఆశ్రయిస్తే ఆ ఆచార్యుడే మనకి శ్రీవైకుంఠాన్ని చేర్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆచార్యుని ఆశ్రయిస్తే ఆయన తిరుమామగల్ కొజునంతానే వైగుందంటారు. ఆ విషయం తెలిసినటువంటి పెరుమాళ్ళు తానే స్వయంగా మనకి పరమపదాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పారు క్రిందటి పాసురంలో, 61వ పాసురంలో. ఇప్పుడు ఈ 62వ పాసురంలో ఏం చెప్తున్నారు అంటే, గత 2 పాసురాల్లో కూడా ఆచార్య సంబంధం వల్ల, ఆచార్య సంబంధం లేనందువల్ల కలిగేటువంటి లాభ అలాభాలను తెలియచేశారు. వాస్తవ స్థితి ఇది అయిన తర్వాత మీకు కనుక ఉజ్జీవించాలనే కోరిక ఉన్నట్లయితే పూర్వం చెప్పినట్లుగా ద్వయంలో నిష్ట కలిగిన వాళ్ళుగా ఉండండి. చంటి బిడ్డకు వ్యాధి కలిగితే తన లోపంగా తలిచి తాను ఔషధ సేవని చేసి బిడ్డ యొక్క బాధను పోగొట్టేటువంటి వాత్సల్యం కలిగిన తల్లి వలె తాను బాధపడి అయినా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆచార్యుడొక శ్రీపాదాలలో ప్రేమను కలిగి ఉండండి. ఆచార్యుడు ఎలా ఉంటాడు? ఎప్పుడూ మనల్ని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడిగా ఉంటాడు. భగవంతుడికి పరతంత్రుడుగా ఉంటాడు. అలా మీరు కూడా సదాచార్య పరతంత్రులై ఉండి మీ ఆచార్యుడొక శ్రీపాదాలలో గొప్ప ప్రేమను కలిగి ఉండండి. అలా కలిగి ఉండటం వల్ల ముక్తభోగ్యుడు అనుభవించేటువంటి ఆ దేశం మీకు అతి సులభంగా సమీపిస్తుంది అంటున్నారు. ఈ పాసురంలో ఏం చెప్పారు? ఆచార్యుడి సంబంధం కలిగితే కలిగే లాభం ఏమిటి, ఆచార్య సంబంధం లేకపోవటం వల్ల కలిగేటువంటి నష్టం ఏమిటి, రెండూ తెలియచేశారు కదా. మీరు కనుక ఉజ్జీవించాలనే కోరికుంటే మీరు ద్వయనిష్ట కలిగిన వాళ్ళుగా ఉండండి. ఆచార్యుడి శ్రీపాదాల విషయంలో ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఉయ్యనినై ఉండాగిల్ ఉంగురుక్కల్ తం పదత్తే వైயும் அன்பு தன்னை இந்த மாநிலத்தீர் மெய்யுரைக்கேன் பையரவில் மாயன் పరమపదం உங்களுக்காம் కయ్యిలంగు నెల్లిక్కని. ఇంద మానిలత్తీర్, ఈ విశాలం అయినటువంటి భూమిలో పుట్టిన జనులారా, ఉయ్య నినైవు ఉండాగిల్, మీ కనుక ఉజ్జీవించాలనే అభిప్రాయం ఉన్నట్లయితే అన్బు తన్నై గురుక్కల్ తంపదత్తే వయ్యం, భక్తిని మీ యొక్క ఆచార్య యొక్క శ్రీపాదాలలో కలిగి ఉండండి. ఇదేమిటో తమాషా అనుకుంటున్నారా? కాదు, మెయ్వరైక్కేన్, నిజంగా చెప్తున్నానరా. పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగళుక్కు కై ఇలంగు నెల్లిక్కని. ఆం, అదిగో ఆదిశేషుడి యొక్క పడకలను కలిగినటువంటి, ఆదిశేషుని పడుకగా కలిగినటువంటి ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు వేంచేసి ఉండేటువంటి పరమపదం ఆచార్యనిష్ఠులైనటువంటి మీకు అరచేతిలోని ఉసరిక వలె అతి సులభం కాగలదు, మీకు అంత అందుబాటులో ఉంటుంది అని చెప్తున్నారు. ఉయ్య నినైవు ఉండాగిల్, మీ కనుక ఉజ్జీవనంలో ఆశ ఉన్నట్లయితే, అంటే ఉజ్జీవించాలనే కోరిక ఉన్నట్లయితే, అంటే మనస్సు సహకరించడం అనేటువంటి సంపద చక్కగా ప్రాప్తించినట్లయితే, ఇంకా అలాంటి వాళ్ళకి అంటే ఏమిటి, ఉజ్జీవించాలని ఇచ్చ ఉండాలంటే మనస్సు సహకరించాలి కదా. అలాంటి ఇచ్చ కలిగినటువంటి వాళ్ళైతే అని వీరు అనగానే, సరే అలాంటి ఇచ్చ కలిగినటువంటి వాళ్ళమైతే కనుక మేమేం చేయాలండి? ఈ విధంగా ఉజ్జీవించాలనే ఇచ్చ కలిగి ఉన్న వాళ్ళైతే అన్నారు కదా, సరే మాకు ఆ ఇచ్చ కలిగిన వాళ్ళమేనండి, మేమేం చేయాలి అని వారు అడిగితే, గురుక్కల్ తంపదత్తే వయ్యం అన్బు తన్నై,
మీ యొక్క ఆచార్యుల యొక్క శ్రీపాదాలలో భక్తిని కలిగి ఉండండర్రా. భక్తిని కలిగి ఉండేటట్లుగా ప్రయత్నం చెయ్యండి. ఒయ్యం అన్బు తన్నై అంటే ఎలాగా, నిధిని అడిలో మూలంలో నేలలో ఉంచినట్లుగా ప్రేమను కూడా ఆ ఆచార్య యొక్క తిరువడిగళ్ళల్లో ఉంచండి. అంటే పాదాల యొక్క మూలాన్ని ఆశ్రయించి ఉండటమే కదా, అంటే ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించి ఉండటమే కదా తగినటువంటి విషయం. సరే, ఎవరి తిరువడిగళ్ళు? ఉంగురుక్కల్, మీ ఆచార్య యొక్క తిరువడిగళ్ళ విషయంలో ఏం చెప్తున్నారు? ఉంగురుక్కల్ అని చెప్పడం వల్ల నేను ఏదైనా మా ఆచార్య యొక్క పాదాల్లో భక్తి కలిగి ఉండండి అని చెప్తున్నానా ఏమిటర్రా? మీ యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని అనుగ్రహించే, మీకు విజ్ఞానాన్ని కలుగజేసి మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండేటువంటి గొప్ప ఉపకారకులైనటువంటి ఆ ఆచార్యుడి యొక్క చరమ విగ్రహంలో ఒక భాగమై ఉండేటువంటి ఆ తిరువడిగళ్ళు ఏమిటి అంటే, ఎలాంటి వాడు ఆచార్యుడు అంటే, మీరు అలాంటి ఆచార్యుడి విషయంలో భక్తి కలిగి ఉండండి అని చెప్పారు కదా. మీ గురువు గారి విషయంలో ఆచార్యుడు అంటే ఏం చేస్తాడు? మనకున్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొడతాడు, విజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప ఉపకారకులైనటువంటి విమలమైనటువంటి అంటే పవిత్రమైనటువంటి చరమ విగ్రహం, అంటే ఆచార్యుడి చర్మ విగ్రహం అని ఎందుకు అంటున్నారు? ఇదే వారికి ఆఖర తిరుమేని కనుక. ఇంకా వారి లోకంలో అవతరించేటువంటి ఈ మనుష్యుడిగా పుట్టేటువంటి అవకాశం లేదు. పరమపదం వాళ్ళకి అరచేతిలో ఉసరకలా ఉండేటువంటి వారు కనుక ఆ ఆచార్య యొక్క తిరువడిగళ్ళు రెండు ఉంటాయి కదా. ఒకటేమో పావనత్వం కలిగినటువంటిది, ఒకటి భోగ్యత్వాన్ని కలిగినటువంటిది. పావనత్వం అంటే పవిత్రమైనటువంటిది. ఎలాంటి పావనత్వం అంటే తను పవిత్రంగా ఉండటం మాత్రమే కాకుండా తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని కూడా పవిత్రులుగా చేసేటువంటి తిరువడిగళ్ళని. భోగ్యత్వం ఆనందాన్ని, తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఆశ్రయించినటువంటి వాళ్ళని కూడా ఆనంద స్వరూపులుగా, ఆనందం పొందేటువంటి వాళ్ళగా చేసేటువంటి ఆ రెండు తిరువడిగళ్ళని, ఆ తిరువడిగళ్ళ విషయంలో ప్రేమ కలిగిన వాళ్ళుగా ఉండండి అని చెప్తున్నానర్రా మీకు. సంపదత్తే అన్బు తన్నై వయ్యం, సంపదత్తే ఆ ఆచార్య యొక్క తిరువడిగళ్ళ విషయంలో ప్రీతిని కలిగి ఉండండి అని. ఇదిగో మన పెద్దలు కూడా అదే కదా చేశారు. కురుగూర్ నంబి ముయల్గిన్నేన్ ఉంతన్ మొయ్కజల్కు అన్బు అని కురుగురుకు ప్రభువైనటువంటి మీ పాదాలలో భక్తిని యాచిస్తున్నానండి అని మొదటి కవి ఆళ్వార్లు చెప్పినట్లు, అన్బరు అడిక్కు అన్బర్ అని చెప్పే రీతిలో అన్బుకు అంటే భక్తికి మూలమైనటువంటి దానిలో భక్తిని కలిగి ఉండండి అని, అన్బవర్ కన్నే వైత్తు అని భక్తిని వారి పట్ల కలిగి ఉండండి అనేటువంటి రీతిగా, అలాంటి భగవద్భక్తి మీకు అలభ్యంగా కదా ఉంటుంది. కాబట్టి సులభమైనటువంటి విషయాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నించండి. అంటే పైన చెప్పినటువంటి పదాలు భగవంతుడి విషయంలో భక్తిని పొందడానికి ప్రయత్నించండి అని మన ఆళ్వార్లు చెప్పినట్లుగా, అలాంటి భక్తి మీకు పొందటానికి చాలా దుర్లభం. కానీ ఆచార్యుడి విషయంలో మీకు ఎంతో సులభమైనటువంటి ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించడానికి ప్రయత్నించండి. ఇది చాలా సులభం. భగవంతుడి విషయంలో భక్తిని కలిగి ఉండటం చాలా కష్టం. కానీ ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళ విషయంలో ప్రీతిని కలిగి ఉండండి, అదే మీకు కావలసినటువంటి విషయం. ఆయన యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించడానికి ప్రయత్నించండి అని ఎవరి విషయంలో చెప్తున్నారు? ఇందమా నిలత్తీరు, ఇంద ఈ మా విశాలమైనటువంటి నిలత్తీరు భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళలారా, ఎలాంటి అదృష్టమో తెలుసా మీది? ఆచార్యుడు వచ్చి మిమ్మల్ని రక్షించడం కోసమని ఎదిరి సూజల్ పుక్కు అని ఇదిగో ఎన్నెన్నో పన్నాగాలు పన్ని అవతరించి తిరిగేటువంటి ఈ మహాపృథువిలో పుట్టి, ఎలాగా ఆచార్యుడు ఎలాగ మిమ్మల్ని రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఎన్నెన్నో ఉపాయాలను ఆలోచిస్తూ ఈ లోకంలో పుట్టి ఉన్న సమయంలో ఆ భూమండలంలో నివసించగలిగినటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు కదా మీరు. ఇరుంద ఊరిల్
ఇరుక్కుం మానిడర్ ఎత్తవంగల్ చేయదారుగలో అని అలాంటి ఆచార్యుడు వేంచేసి ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి మనుష్యులు ఏమి తపస్సు చేశారో కదా అని ఎలా ఇక్కడ భావం ఇలా చెప్పుకుంటే దానికి అసలు అర్థం ఏమిటట, అది పెరియాళ్వారి తిరుమతిలోది. భగవద్భక్తులు ఉండేటువంటి ఊర్లో నివసించేటువంటి మానవులు ఏ గొప్ప తపస్సును చేశారో అన్నట్లుగా అలాగా ఆచార్యుడు ఈ లోకంలో అవతరించి ఉన్న సమయంలో మీరు ఆ ఊరిలో వారి సమీపంగా పుట్టడం అనేటువంటి పుట్టారు అంటే ఎంత తపస్సు చేశారో కదా మీరు అని గోవిందన్ గుణం పాడువారు ఉళ్ళనాడు, గోవిందుడి యొక్క గుణాలను కీర్తించేటువంటి వాడు ఉండే దేశం అని పాదధూళి పడుదలాల్ ఈ ఉలగం భాగ్యం చేయదదే. అలాంటి భాగవతోత్తముల యొక్క పాద ధూళి పడటం వల్ల ఈ లోకం అదృష్టానికి నోచుకున్నది కదా అని చెప్పేటువంటి రీతిలో ఊరుం నాడుం ఉలగముం అని మన నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా పల్లెలు నగరాలు లోకం అంతటినీ కూడా తమ వలె మార్చేటువంటి స్వభావాన్ని కలవారు కదా, మీ మార్చే స్వభావం కలవారుగా కదా మీ ఆచార్యులు ఉంటారు. అలాంటి ఆచార్యులు అవతరించినటువంటి ఈ భూమండలంలో పుట్టినటువంటి మీరు ఎంత అదృష్టవంతులు, ఎంత భాగ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఇంద మానిలత్తి గురుక్కల్ తంపరత్తే ఒయ్యం అన్బుతన్నే. ఇదిగో ఈ భూమండలంలో పుట్టినటువంటి మీరు మీ యొక్క ఆచార్యుడు యొక్క తిరువడిగళ్లలో ఉంచేటువంటి అన్బుతన్నే ప్రీతిని. అంటే ఎలాంటి వాడట ఆచార్యుడు, మానవుల కోసమని ఈ లోకంలో అవతరించడం వల్ల అందరూ అతని పాదాలని ఆశ్రయించడమే తగినటువంటిది అని చెప్పే రీతిగా మిమ్మల్ని రక్షించడం కోసమే ఆయన ఈ లోకంలో అవతరించి చరరూపి మనలాగా ఈ లోకంలో సంచరిస్తూ చచార వసుధాతలే అనే రీతిగా భూమండలం మొత్తం సంచరిస్తూ లోకంలో సంచరిస్తూ ఉంటే లోకంలో వర్తించేటువంటి మీరు ఇదంతా నా కోసం కదా అని విచారించి ఆయన యొక్క పాద ద్వంద్వాల్లో సంబంధాన్ని కలిగి ఉండండర్రా. ఎందుకు తిరుగుతున్నాడు ఆచార్యుడు లోకమంతా కూడా? ఇదిగో నాలాంటి వాళ్ళని ఉజ్జీవింప చెయ్యటం కోసమే, రక్షింప చెయ్యటం కోసమే అనేటువంటి భావన కలిగి ఉండండి. అలాంటి ఆచార్యుడు యొక్క తిరువడిగళ్లలో సంబంధాన్ని కలిగి ఉండండి అని చెప్పినట్లు సంబంధాన్ని కలిగి ఉండండి అని చెప్తూ ఎంగుం తిరిందు అరంగన్ మానుక్కే కాదల్సై తొండర్ అని లోకమంతటా తిరిగి శ్రీరంగనాథుడి విషయంలో భక్తిని కలిగి ఉండేటువంటి దాసులు అని చెప్పినట్లుగా తమతోటి సంబంధం కలిగేటట్టుగా కదా వాళ్ళంతా ఆచార్యుడు అనేటువంటి వాడు ఉంటారు అని చెప్తూ ఇంకా మానిలత్తీర్ అని అంటే ఏమిటట, అందరికీ ఉపదేశిస్తే అంటే మానిలత్తీర్ అని భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ ఉపదేశం చేస్తున్నట్టుగా చెప్తున్నారు కదా మనవాళ్ళ మామూలు. ఎందుకండి భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ ఉపదేశం చేయటం? తమకు సమీపంలో ఉన్నటువంటి ఏ కొందరికో చెయ్యొచ్చు కదా. అంటే ఏమిటట, ఏది ముముక్షు స్యాత్, ఎవడో ఒకడైనా ఈ భూమండలంలో ముముక్షువు అంటే మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు ఉండకపోతాడా అని అందరినీ అధికారంగా చేసుకొని సర్వాధికారంగా సంబోధిస్తున్నారు అని మీరు అడుగుతున్నారు. మళ్ళా ఇది విన్నటువంటి ఈ లోకులు మనవాడ మామునే మీరు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు కదా, మాకు ఉన్నటువంటి ఆనుకూల్యం చాలా అధికం, చాలా అల్పం, ఏదో కొంచెం ఆనుకూల్యం కలిగినటువంటి వాళ్ళం మేము. మరి మీరు చెప్పేటువంటి అధికమైనటువంటి ఫలం మాకున్న కొంచెం ఆనుకూల్యతతోటి సిద్ధిస్తుందా అని అడిగారట వీరు. అడిగితే మెయ్యురైకేన్, మీకు యథార్థాన్ని చెప్తున్నానర్రా, ఈ అర్థంలో సందేహమే లేదు అని. ఏమిటట, సత్యపూర్వం ఇదం వచః, ప్రమాణపూర్వకంగా ఈ మాటను చెప్తున్నాను అన్నట్లుగా ఈ విధంగా ఆప్తులంటే ఎవరు? మన యొక్క హితాన్ని కోరేటువంటి వాళ్ళు. అలాంటి ఆప్తున్నైనటువంటి నేను చెప్పడం వల్ల ఫలం కలగటంలో ఏ లోపము లేదర్రా అని పొయ్యిలాడ మన వాళ్ళ మామూలు అంటే అసత్యం ఏమాత్రము లేనటువంటి వరవరములు చెప్పినటువంటి నామంక విషయం కనుక ఇది మెయ్యురెక్కేన్ అని అనటం చేత
వ్యర్థం కాకుండా ఉండేటువంటి విశ్వాసం, అంటే నమ్మకం మూలంగా అందరికీ ఫలం తప్పదు. అంటే వారు చెప్తున్నారు కదా, మెయ్యురైకే నేను చెప్తున్నానండి అంటున్నారు కాబట్టి ఆ విషయంలో అసత్యం ఏం లేదండి, అందరికీ ఫలం తప్పకుండా లభిస్తుంది అని నిశ్చయంతో మనం ఉండవచ్చు అని చెప్తూ, మానిలత్తీర్ మెయ్యురైకేన్, మానిలత్తీర్ ఈ భూమండలంలో పుట్టినటువంటి వాళ్ళలారా మెయ్యురైకేన్, ఎలాగా వానరుల సమక్షంలో రామచంద్రుడు ప్రతిజ్ఞ చేసినట్లుగా, అదిగో మహాసభలో సత్యాన్ని పలికే శ్రీరామచంద్రుడు శపథం చేసినట్లే వీరు కూడా వీరి మధ్యలో మన మధ్యలో ఈ లోకుల మధ్యలో శపథం చేస్తూ ఉన్నారు అని ఇక వీళ్ళు పొందబోయేటువంటి ఫలస్వరూపం ఎలాంటిదో చెప్తున్నారట. ఎలా? పై అరవిల్ మాయన్, అంటే పై అరవిల్ మాయన్, పడగలు కలిగినటువంటి ఆదిశేషుడి యొక్క పడక యందు శయనించి ఉండేటువంటి మాయన్, ఆశ్చర్య చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఎలా? కలిగినటువంటి వాడు సంసారగంధ స్పర్శని ఏమాత్రము లేని నిత్యసూరులకు అనుభవించదగినటువంటి వాడై ఉండేవాని శ్రీవైకుంఠం. నిత్య సంసారులై ఉండే మీకు ప్రారంభంలోనే భక్తి ఉండటం వల్ల అమోఘంగా అతి సులభంగా సిద్ధిస్తుందర్రా మీకు. ఎలాంటి శ్రీవైకుంఠం సిద్ధిస్తుంది మీకు అంటే, ఆదిశేషుడిని పడకగా కలిగినటువంటి ఆ మాయన్ ఆశ్చర్యచకితుడైనటువంటి పరమాత్మ వేయించేసి ఉండేటువంటి శ్రీవైకుంఠాన్ని మీరు పొందుతారు. అది అతి సులభంగా పొందుతారు. ఎలాగా అంటే, ఎప్పుడూ సంసార గంధము ఏమీ లేకుండా ఎప్పుడూ పరమాత్మని అనుభవిస్తూ ఉండేటువంటి నిత్య సూర్యుడు వేయించేసి ఉండేటువంటి శ్రీవైకుంఠాన్ని నిత్య సంసారులుగా ఉండేటువంటి మీరు పొందగలుగుతారర్రా. అది ఎలా అతి సులభంగా పొందగలుగుతారు అంటూ, మానిలత్తి పయ్యరవిల్ మాయన్ పరమపదం ఒంగళుక్కాం అణైవదు అరవణైమేల్ పూంపావయ్యాగం పునర్వదు అని శయనించేది ఎక్కడ? ఆదిశేషుడి మీద. ఆలింగనం చేసుకోవడం ఎవరిని? లక్ష్మి యొక్క వక్షస్థుని. అలాగా అలాంటి శ్రీవైకుంఠం ఇంకా ఎలా ఉంటాట? స్తోత్రరత్నంలో మనకి వీరు ఆల్వందాలు చెప్తున్నారు. తయాసహ ఆసీనం అనంత భోగిని, లక్ష్మీదేవితోటి కూడి ఆదిశేషుడి మీద ఆసీనుడై ఉంటాట. అక్కడ శేషభోగే శ్రీయాస ఆసీనం అని వైకుంఠ గద్యంలో చెప్పినట్లుగా ఆదిశేషుడి మీద లక్ష్మీదేవితోటి కలిసి కూర్చున్నటువంటి వాడు అని. అనంతన్ ఫణామణికళిగల్ తన్నిల్ ఒళి మండలత్తిన్ ఇడయిల్ ఒడివాரும் மாமலரால் பலவருகும் மத்தை நிலமகளும் ஆய்மகளும் இடவருகும் ఇరుక్క నడువాగ వీత్తిరుక్కుం నారణనై అని అనంతుడి యొక్క పడగల మీద ఉన్న మణుల కాంతి మండల మధ్యంలో రూప సంపన్నమైనటువంటి లక్ష్మీదేవి కుడివైపు, మిగిలిన భూదేవి నీలాదేవి ఎడమవైపు ఉండగా మధ్యలో వేయించేసి ఉంటాట నారాయణుడు. అలా ఉంటాట ఆ శ్రీవైకుంఠంలో. అలా పత్ని జనాదులతో కలిసి పరివేష్టితుడుగా ఉండేటువంటిది ఆయన యొక్క స్థానం ఆ నిత్య విభూతి. అలాంటి ఆ నిత్య విభూతిని ఇరుల్తరు మా జ్ఞానం అని చెప్పబడినట్లుగా అజ్ఞానాన్ని కలిగించేటువంటి విశాలమైనటువంటి భూమిలో బద్దులై ఉండేటువంటి మీకు బ్రహ్మణ సాయుధ్యం సలోకతాం ఆప్నోతి, పరమాత్మ యొక్క సాయుధ్యము అయినటువంటి ఆ లోకాన్ని పొందుతారు. ఆ లోకాన్ని పొందడం సిద్ధిస్తుందర్రా మీకు. ఇది ఏవం విత్ పాదేన అధ్యారోహతి అని కౌశీతకి ఉపనిషత్తులో చెప్పినట్టుగా, ఇలాంటి బ్రహ్మ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు తన పాదంతో ఆదిశేషుణ్ణి అధిరోహించి పరమాత్మ దగ్గరికి చేరతాడు అని చెప్తుంది కదా ఆ ఉపనిషత్తు మనకి. అదే రీతిగా ఆచార్య యొక్క తిరువడిగళ్ళ విషయంలో ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో అలాంటి పాదపీఠంలో కాలు పెట్టి ఎక్కి ఆయన యొక్క ఒడిలో కూర్చునేటువంటి భాగ్యం లభిస్తుందర్రా. పరమ భోగులతోటి సమానమైనటువంటి భోగం కలవారు అయ్యేటట్లుగా కదా ఉంటుంది మీకు ఫలం. పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం. పయ్యరవిల్ మాయన్ ఎలా?
వికసించిన పడగలు కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. ఎందుకు వికసించాయట ఆయన యొక్క పడగలు? పరమాత్మ యొక్క స్పర్శ చేత వికసించిన పడగలు. ఇంకా ఎలా ఉంటాడు? శైత్యం చల్లదనము, మార్దవం మృదుత్వము, సౌరభ్యం అంటే పరిమళము, ఇవన్నీ సహజంగా కలిగినటువంటి వాడు తిరువనంతాళ్వాన్. అలాంటి తిరువనంతాళ్వాన్ అంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడిని దివ్య సింహాసనంగా కలిగినటువంటి వాడై, దివ్య మహిషి పరివృతుడై, అంతులేనటువంటి స్వరూప రూప గుణ విభూతులతోటి ఆశ్చర్యకరుడుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క తన్నుడై చోది అంటే తన యొక్క దివ్య జ్యోతిర్మయ రూపమైనటువంటి ఆ పరమపదం ఉజ్జీవించాలనే ఆశను కలిగినటువంటి మీకు అయత్నంగానే లభిస్తుందర్రా. ఇటువంటి మహాఫలం అనేటువంటిది లభిస్తుంది అనే విషయానికి ఒక ఫలాన్ని దృష్టాంతంగా చెప్తున్నారట. ఎలాగా? కయ్యిలంగు నెల్లిక్కని అంటే కయ్యిలు కన్యన్న కన్ననై కాట్టిత్తరులుమని రామానుజనోత్తందాదిలో చెప్పినట్టుగా చేతిలోని ఉసిరిక వలె ప్రత్యక్షంగా కృష్ణ పరమాత్మని దర్శింపచేస్తుంది. ఎవరితో సంబంధం? ఎంబెరమానాలతోటి సంబంధం అని చెప్పినట్టు వైకుంఠ మానగర్ మత్తదు కయ్యదువే. అదిగో ఆ వైకుంఠం అనేటువంటి విశాలమైన నగరము, ఇదిగో మత్తదు కయ్యదువే, ఇంకా అన్నీ కూడా మన హస్తగతం అవుతాయి అని, వీరికి కరతలామలకం వలె హస్తగతం అవుతుంది అని చెప్తూ కయ్యూరు నెల్లిక్కని కాటి చేతిలోని ఉసిరిక పండుని వలె చూపించి, ఇదిగో చేతిలో ఉన్న ఉసిరిక పండు ఏమిటి? ఇప్పుడు ఆచార్యుడి యొక్క తిరువడిగల సంబంధం. దాన్ని చూపిస్తే మీకు ఆ పరమపదం ఎలా అవుతుంది? కయ్యిరంగు నెల్లుక్కని మీ అరిచేతిలోని ఉసిరిక వలె మీ స్వాధీనం అయిపోతుందర్రా అని, మీ చేతిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆమలక ఫలం వలె చేతికి వశమైపోతుంది ఆ పరమపదం అని. అలాంటి పరమపదం మీకు స్వరూప సిద్ధిని కలిగిస్తుంది అంటూ పరమపదం ఎలాంటిదా? పరమపదం తద్విష్ణోహ పరమం పదగం సదా పశ్యంతి సూరయ అని విష్ణు సూక్తంలో చెప్పినట్లుగా ఎప్పుడు ఆ పరమపదాన్ని నిత్యసూరులు ఎప్పుడు దర్శిస్తూ ఉంటారు అనే రీతిగా నిత్యసూరుల చేత ఎప్పుడూ అనుభవించేటట్లుగా ఉంటుంది. కండు అరిదియే అని పరమాత్మ రూపాన్ని దర్శించి తెలుసుకున్నావా అని అన్నట్టుగా, అది నీలాంజనాద్రి నిభం అని నల్లని కాటుక కొండలాంటి వాడు అనే రీతిలో మైప్పడి మేని, అలాంటి తిరుమేని కలిగినటువంటి పరమాత్మ వేంచేసి ఉండేటువంటి స్థానం ఆ పరమపదము. పయ్యరవిల్ మాయన్ పరమపదం తనని ఆశ్రయించినటువంటి వారిని సమస్త కైంకర్యాలలో అన్వయించేటట్లుగా చేసి కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వారికి సంబంధించినదై ఆ కైంకర్యాన్ని వృద్ధి చేసేదిగా ఉండేటువంటిది పరమపదం. అంటే పరమపదాన్ని చేరుకున్నటువంటి వాళ్ళకేమో కైంకర్యాలు అక్కడికి వెళ్ళి అక్కడ చేసేది కైంకర్యమే కదా, ఇక్కడున్న కైంకర్యమే అక్కడున్న కైంకర్యమే కాబట్టి ఆ కైంకర్యాల్లో అన్వయించేటట్టుగా చేస్తుంది. తర్వాత కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడికి సంబంధించినదై ఆ కైంకర్యాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసేదిగా ఉండేటువంటిది ఆ పరమపదము. అలాంటి పరమపదం ఉంగలుక్కాం ఉజ్జీవించాలనే ఆలోచన కలిగినటువంటి మీకు కలుగుతుందరా. మీరేమి ఆశపడక్కర్లేదు, ఆయన ఇవ్వను అక్కర్లేదు. మీరు మీకు తగిన చోట ఆ ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ళల్లో సంబంధం కలిగిన వాళ్ళు అయినట్లయితే వానవర్ణాట్టయ్యం నీ కండుకోల్ అని ఆ పరమపదం కూడా నీకు పొందేదిగా అవుతుందర్రా అని వారికి స్వాధీనం చేసినటువంటి ఆ పదం, ఇదిగో ఆచార్యుడు యొక్క అధీనం ఏమిటి? ఆ పరమపదం. వారి అధీనంలో ఉన్నటువంటి ఆ పరమపదము అయత్నంగానే మీదవుతుంది. మీరేమి ఆశపడను అక్కర్లేదు, ఆ సర్వేశ్వరుడు మీకు ఇవ్వను అక్కర్లా. ఎప్పుడైతే మీరు ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ళలో సంబంధం కలిగిన వాళ్ళుగా ఉంటారో అంటే ఆ మీ ఆచార్యుడైనటువంటి ఆ పరమపదం మీకు కూడా లభిస్తుంది. భుంక్తే భోగాన్ అవిదత నృప సేవకస్య అర్భకాది అని న్యాస తిలకంలో చెప్పినట్టుగా, రాజుగారు ఎవ్వరో తెలియకపోయినప్పటికీ రాజుగారి దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగి యొక్క భార్య పిల్లలు ఆ రాజుకు సంబంధించినటువంటి సంపదలని అనుభవిస్తున్నట్లుగానే మీకు పరమాత్మ ఎవరో తెలియక్కర్లేదు, కానీ ఆ పరమాత్మ ఏం చేసి ఉండేటువంటి పరమపదం మీకు ఆచార్య సంబంధం వల్ల మీకు అరిచేతిలో ఉసిరిక వలె అవుతుంది అని
నల్ తాదై చెంపుదల్వర్ తమ్మదండో తాయి మురైతాన్ అని నిరుపాధికుడైనటువంటి తండ్రి సొత్తు దాయాది క్రమంలో పుత్రుడికే కదా వస్తుంది. ఆచార్యుడికుంటే మాకెలా వస్తుందని సందేహపడతారేమో. తండ్రికి ఆస్తి ఉన్నదనుకోండి, అది పిల్లలకే కదా లభిస్తుంది. ఆచార్యుడు మనకి తండ్రే కదా, ఆయన అధీనంలో ఉన్నటువంటి పరమపదం మనకి సొత్తు అవుతుంది. ఉంగళుక్కాం, ఏదైనా జన్మ వృత్త జ్ఞానాన్ని కలవారుగా ఉన్నా ఉజ్జీవన ఇచ్చను కలవారై ఆచార్యుడు యొక్క దివ్య మంగళ విగ్రహంలో అభినివేశాన్ని కలవారై ఉండేటువంటి మీకు, అంటే ఉజ్జీవన ఇచ్చ కలిగినటువంటి మీకు అని ఏం లభిస్తుందో తెలుసా? చెట్టు మీద ఎత్తుగా ఉన్నటువంటి ఆ గొప్ప ఫలం ఆ చెట్టు మొదల్లో ఉన్నటువంటి మీకు మీ ఒడిలో పడినట్లుగా ప్రత్యక్ష ఫలంగా లభిస్తుందర్రా మీకు. అంటే పండు ఉన్నది, అది ఎక్కడో చాలా ఎత్తుగా చెట్టుకి చివరి భాగంలో ఉన్నది, కానీ మనం అది కోసుకొని అనుభవించాలంటే చేత కాదు. కానీ మీరు ఆ చెట్టు మొదల్లో ఉంటే కనుక అదే వచ్చి ఒళ్ళో పడినట్లుగా, ఇదిగో మీరు ఆచార్యుడు యొక్క తిరువడిగళ్ళు, ఆ పరమాత్మ యొక్క పాదాలు అని చెప్పబడేటువంటి ఆచార్యుడు యొక్క తిరువడిగలని కనుక ఆశ్రయించారంటే ఆ ఎత్తైనటువంటి పరమాత్మ స్థానము అనేటువంటి పరమపదం అనే ఫలం మీ ఒళ్ళోకే వచ్చి జారి పడుతుందర్రా. ఇంకా మీరేమి మెయ్యురైకేన్, యథార్థమే చెప్తున్నారరా. పరమపదం ఉంగళుక్కాం, ఆ పరమపదము మీకోసమే మీకు లభిస్తుంది, అందులో ఏ సందేహము లేదర్రా. సిద్ధిర్భవతి వానేటి అని చెప్పినట్లుగా నిస్సంశయస్తు తద్భక్త పరిచర్య రతాత్మాన. ఏది భగవంతుడిని ఆశ్రయిస్తే సిద్ధి లభిస్తుందో లేదో సందేహం, కానీ భగవంతుడి విషయంలో ప్రీతి కలిగినటువంటి భాగవతోత్తముల్ని కనుక ఆశ్రయిస్తే తప్పకుండా మనకి కార్యసిద్ధి కలుగుతుంది కదా అని భగవద్భక్తుల సేవలో ఆసక్తి కల వాళ్ళ యొక్క కార్యసిద్ధి కలగటం చేయం కనుక వేరాగా ఏ తీరుప్పారై వెల్లుమే మత్తవరై చార్తి ఇరుప్పారు తవమని నృసింహమూర్తిని అద్వితీయుడుగా తలచేటువంటి వాళ్ళ యొక్క తపస్సును, ఆ స్వామి భక్తులను సేవించే వారి తపస్సు జయిస్తుంది అని చెప్పినట్లుగా మధుర కవి సొన్నసలు నమ్మువారు 10 వైగుందమని కండిన చిరుత్తాంబులో ఎవరైతే మధుర కవి ఆళ్వాళ్ళు చెప్పినటువంటి ఆచార్యుడు యొక్క తిరువడిగళ్లలో ప్రీతి కలిగి ఉండండి, వారే మనకి మోక్షాన్ని కలిగించేటువంటి వారు అని మధుర కవి ఆళ్వాళ్ళు చెప్పినటువంటి శ్రీ సూక్తిని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ యొక్క స్థానం వైకుంఠమే అని చెప్పినట్లుగా అలా మీరు కూడా మెయ్యూరైక్యని యథార్థాన్ని చెప్తున్నానరా. మీరు కనుక ఆచార్య యొక్క తిరువడిగల విషయంలో ప్రీతిని కలిగి ఉన్నవారైనట్లయితే మీకు ఆ పరమపదం పయ్యరవిల్మాయన్ పరమపదం ఒంగళుక్కు కయ్యిరంగు నెల్లెక్కని అరిచేతిలో బొసరిక వలె సులభమవుతుందర్రా అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాడ మామూళ్ళు. అస్మద్గురుభ్యో నమః. ஆழ்வார்கள் வாழி அருளி செயல் வாழி தாழ்வாதுமில் குருவரதாம் வாழி ஏற்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை తన్నుడనే సేరందు. ఉపదేశ రత్నమాల, అందులో 63వ పాటు 63వ పాసురం. క్రిందటి పాసురంలో ఏం చెప్పారు ఆళ్వార్లు అంటే, ఎవరైతే ఆచార్య యొక్క తిరువడిగళ్లలో ప్రీతి కలిగి ఉంటారో వాళ్ళకి మోక్షం అనేటువంటిది కరతలామలకము అని సాయించారు క్రిందటి పాసురంలో. మరి ఈ పాసురంలో ఏం చెప్పబోతున్నారు మనవాడ మామూళ్ళు అంటే, కిందటి పాసురంలో ఏం చెప్పారు ఆళ్వార్లు అన్నట్టున్నా నేను. కిందటి పాసురంలో మనవాడ మామూళ్ళు ఏం సాయించారు అంటే, అదిగో ఆచార్య యొక్క తిరువడిగళ్ల విషయంలో భక్తి కలిగి ఉంటే వాళ్ళకి మోక్షం కరతలామలకమండి అని సాయించారు. మరి ఈ పాసురంలో కిందటి 3 పాసురాల్లో కూడా ఆచార్య యొక్క ఉత్తారకత్వాన్ని గురించి అనుగ్రహించినటువంటి మనవాడ మామూళ్ళు
ఈ పాసురంలో ఆచార్యుడు చేసేటువంటి ఉపకారాన్ని గురించి పలుకుతున్నారట. ఆచార్యం చేద ఉపకారమానవదు అనేటువంటి ఈ పాసురంలో ఆచార్యం చేద ఉపకారమానవదు தூயதாக நெஞ்சுதன்னில் தோன்னு மேல் தேசாந்தரத்தில் இறுக்கம் அனந்தான் பொருந்த மாட்டாது இருத்தல் இனியேது அறியோம் அறியோம் యాం. ఆచార్యం చేద ఉపకారమాన అదు, ఆచార్యుడు చేసినటువంటి ఉపకారం, ఆ ఉపకారం అనేటువంటిది తూయదాగా నెంజుదన్నిల్ నిర్మలమైనటువంటి మనస్సులో తోన్ను మేల్ మనకి స్ఫురించినట్లయితే దేశాంతరత్తిల్ ఇరుక్క ఆచార్య కైంకర్యం లేని దేశాంతరంలో ఉండటానికి మనంతాన్ మనస్సు అయితే పొరుందమాటాదు, ఆసక్తిని కలిగి ఉండదండి. ఇని ఈ రీతిలో ఉన్న తరువాత ఇరుత్తల్ ఏదు యాం అరియోం, అలా ఆచార్య కైంకర్యాన్ని విడిచి ఉండటానికి కారణం ఏమిటైతే మాకైతే తెలియదండి అంటున్నారు మనవాళ్ళ మామూలు ఈ పాసురంలో. ఆచార్యం చేద ఉపకారమాన అదు ఏమిటండి? ఆచార్యుడు మనకి చేసినటువంటి ఉపకారము అంటే ఈ జీవుడి యొక్క ఉజ్జీవనానికి తగినట్లుగా సదాచార్యుడు చేసినటువంటి ఉపకారం అనేటువంటిది ఏమిటి? ఎలాంటి ఉపకారం చేస్తాడు ఆచార్యుడు ఈ జీవుడికి అంటే ప్రత్యుపకారము లేనటువంటి, అంటే తిరిగి మళ్ళా అలా ఆచార్యుడు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేద్దాము అంటే వీలు కానటువంటి గొప్ప ఉపకారం చేస్తారట ఈ జీవుడికి. అలాంటి గొప్ప మహోపకారము అని అది ఎందుకని అలా చెప్తున్నారు? వాచామ గోచరం అండి, మాటలకి అందనటువంటి ఉపకారం, మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటి ఉపకారం కనుక దాన్ని అదు అంటున్నారట మన వానమాములు. అది అని చెప్పాలంతే తప్ప ఇలాంటి ఉపకారం చేశారు అని మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటిది. అలాంటి ఉపకారాన్ని ఏం చేశారండి? తూయదాగా నెంజుదన్నిల్ తోన్ను మేలు. అలాంటి ఉపకారాలన్నీ కూడా ఈ మనస్సుకి కనుక స్ఫురించినట్లయితే ఏం చేశారండి ఆచార్యుడు? అంత ఉపకారం మనకి స్వరూప జ్ఞానాన్ని కలుగచేశారా? స్వరూప జ్ఞానం కలిగించే దగ్గర నుంచి మోక్షాన్ని పొందే వరకు కూడా ఎన్నెన్ని ఉపకారాలు చేస్తాడండి ఆచార్యుడు ఈ జీవుడి విషయంలో. వాటన్నింటినీ కూడా ఉపకారమాన అదు అంటున్నారు కదా. ఉపకారమైనటువంటి అది అని ఏమిటట? ఆత్మనః హి అతి నీచస్య యోగిధేయ పద అర్హతాం కర్తారం ఆచార్యం సంస్మరేత్ సదా అని. ఎలా? చాలా నీచుడైనటువంటి తనను, అంటే మనవాళ్ళ మామూలు చెప్తున్నారు. ఎలాంటి వారట తాము? నీచుడైనటువంటి తనను యోగులు ధ్యానించే దశకు కృపతో చేర్చి సహాయపడేటువంటి ఆచార్యుని సదా స్మరించాలి అని. అత్త నీ సేదన అడియేన్ అరియేనే. అత్తా స్వామి, నువ్వు చేసినటువంటి సహాయాలని దాసుడైనటువంటి నేను తెలుసుకోలేను అని ఆడవాళ్ళు పెరుమాళ విషయంలో ప్రార్థన చేస్తే, ఇదిగో మనలాంటి వాళ్ళం ఎవరి విషయంలో ప్రార్థన చేయాలి? ఆచార్యుడి విషయంలో చెయ్యాలి. అలాంటి స్థితిని ఎన్నై తీమనం కెడుతా అన్నారు కదా ఆడవాళ్ళు భగవంతుడితోటి. అలానే నాకున్నటువంటి చెడ్డ మనస్సుని పోగొట్టావయ్యా. అదే చేస్తాడు ఆచార్యుడు కూడా మనకి. తర్వాత మరుగుత్తడు మనమే తందాయి, ఆదరించి నమస్కరించేటువంటి మనస్సునిచ్చినటువంటి వాడివి కూడా నువ్వే కదా. ఉనక్కు ఎన్ చేయగేన్, అలాంటి మీ విషయంలో నేను ఏం చేయగలనయ్యా? ఏం చేయగలను ప్రత్యుపకారంగా అనే రీతిగా అదిగో అంత అభినివేశాన్ని పొందేటట్లుగా గొప్ప మహా ఉపకారాన్ని అనేటువంటిది ఆ ఆచార్యుడు చేసినటువంటి ఆ గొప్ప మహోపకారం మన మనసులో కనుక స్ఫురించినట్లయితే, అంటే సంకోచం లేకుండా విశాలంగా ఏమి ఉపకారం అండి ఆచార్యుడు మన విషయంలో చేసింది. ఎలా ఉండేవాళ్ళం మనం ఆచార్యుని ఆశ్రయించకపోవడం, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేటువంటి భావన కనుక ప్రకాశిస్తే ఆహిల్ అయితే ఎలా ఉండాలి? కృతజ్ఞతను, అంటే ఆగిల్ అంటే ఆ పదం ఏం తెలియచేస్తుందట? కృతజ్ఞతను కలిగి ఉండటం చాలా అరుదు.
అంటే అలాంటి భావన మనకి కలగటం అనేటువంటిది చాలా అరుదు, చాలా దుర్లభము అని చెప్తూ అందరూ అలాంటి ఉపకారం చేసినటువంటి వాళ్ళ విషయంలో కూడా కృతజ్ఞులుగా ఉంటారే తప్ప కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది చాలా తక్కువ. కనుక ఈ విధంగా ఉండేటువంటి ఈ సంసారంలో అంటే కృతజ్ఞులుగా కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది అరుదుగా ఉండేటువంటి ఈ సంసారంలో గురువర్ధ స్వాత్మన పుంస కృతజ్ఞస్య మహాత్మన అని ఆచార్యుడి విషయంలో కృతజ్ఞుడై ఉండేటువంటి మహాత్ముని యొక్క అంటే ఆచార్యుడి విషయంలో కృతజ్ఞులై ఉండేటువంటి వాళ్ళు ఎవరుంటారయ్యా అంటే అదిగో ఎవరిని చెప్తున్నారు, ఒక్కరే ఉంటారట. ఎవరు వారు? దేశం తెగజుం తిరువాయమొഴി పిళ్ళై తీవినయ్యేన్ తమ్మై గురువాగి పొందు ఉయ్యకొండ. అంటే అలా తేజస్సు ప్రకాశించేటువంటి తిరువాయమొഴി పిళ్ళై గారు దుష్కృతిని కల మనకు ఆచార్యులై వచ్చి ఉద్ధరించి అని అంటే అలాగా కృతజ్ఞులై ఉండేవారు అని చెప్తే ఎవరు అలాంటి ఆచార్యులు అంటే గురువు విషయంలో కృతజ్ఞుడిగా ఉండేటువంటి మహానుభావుడు అని చెప్పినట్టుగా అలా కృతజ్ఞులై ఉండేటువంటి వాళ్ళు కొందరో ఎవరో ఉంటారండి. కానీ ఆచార్యుడు అంటే ఎలా ఉంటాడు? అదిగో నాలో ఉన్నటువంటి దుష్కృతిని మొత్తం తొలగించి అదిగో నాకు ఆచార్యుడిగా వచ్చి నన్ను ఉద్ధరించినటువంటి వారు ఆ తిరువాయమొഴി పిళ్ళై గారు అని చెప్తూ తిరుమలై ఆళ్వార్ తిరువాయమొഴി పిళ్ళై సీరరుడాల్ తరుమతి కొండవరతమ్మై ఉత్తారకమాగా ఎన్నీరు మనమే. కాబట్టి అలాంటి ఆచార్యుడి విషయంలో ఏమిటి నిర్హేతుక కృపతోటి నాకు జ్ఞానాన్ని అందించినటువంటి వారు ఆ తిరువాయమొഴి పిళ్ళై గారు. అలాంటి జ్ఞానాన్ని వారు అందించినటువంటి జ్ఞానాన్ని సాధనంగా చేసుకొని ఆ ఆచార్యులని ఉత్తారకులని భావించవమ్మా ఓ మనసా అంటున్నారు మనవాళ్ళ మామూలు. వారి ఆచార్యులైనటువంటి తిరువాయమొഴి పిళ్ళై గారి విషయంలో మనసు గారితో వారి విషయంలో కొంచెం ఇది మనకి ఉత్తారకులు వారు అని భావించమ్మా మనసు అంటే చెప్తూ శ్రీరారుం ఆచార్యనాలేయండో నా ఉయ్యందదు. మనం ఉజ్జీవించింది ఎలాగా చెప్తున్నారు మనసు గారితో మనవాళ్ళ మామూలు. గొప్ప కళ్యాణ గుణాలు నిండుగా ఉండేటువంటి ఆచార్యుడి వల్ల కదా మనం ఉజ్జీవించింది. అంచేత కూశామల్ ఎప్పుడుం కూరు కూశామల్ సందేహం ఏమీ అవసరం లేదు. ఎప్పుడుం ఆ సదా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడుం కూరు ఆచార్యుని గురించి అనుసంధానం చేసుకుంటూ ఉండమ్మా అని ఈ విధంగా బహుజ్ఞులై ఉండేటువంటి వీరు కృతజ్ఞత ఉన్నటువంటి తీరిది. అంటే మనవాళ్ళ మామూలు వారి ఆచార్యుడి విషయంలో ఎలా కృతజ్ఞతని ఆవిష్కరించారు అంటే ఇదిగో ఈ వాక్యాల ద్వారా అని ఈ విధంగా దేశికుల యొక్క ఉపకారాన్ని దర్శిస్తున్నటువంటి వీరి మనస్సు ఏం చెప్తున్నారు? అలా ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించేటువంటి నా మనస్సు దేశాంతరాలతోటి సంబంధాన్ని కలిగినది కాదండి అంటూ దేశాంతరத்தில் ఇరుక్క మనంతాన్ పొరుంద మాట్లాడు. ఆచార్య సేవకు దూరమైనటువంటి దేశాంతరాలలో అర్ధాదులలో కానీ దేశాంతరంలో అర్ధాదులలోని కోరిక వల్ల కానీ అంటే ధనం మీద వ్యామో కోరికతోటి కానీ దేశ వాసాదుల వల్ల కానీ అంటే వేరే దేశంలోనూ వేరే ప్రాంతంలోనూ ఉండవలసి ఉండటం చేత కానీ అక్కడ నివసించటానికి ఆచార్యుడికి కృతజ్ఞతను ఫలానికి ప్రత్యుపకారం చేయాలని కోరే మనస్సు అంగీకరించదట. ఎందుకని దేశాంతరத்தில் ఇరుక్క మనంతాన్ పొరుందమాటారు. ఆచార్య సేవకి దూరం అయితే కనుక ఆ ఆచార్య సేవకి దూరం అవ్వటానికి కారణమైనటువంటి దేశవాసం అంతేకాదు ధనము మీద ఉన్నటువంటి కోరిక అంటే ఏదో అవసరాలని పట్టో ధన సంపాదన కోసమో దూరంగా వెళ్ళటము అనేటువంటి దాన్ని ఆచార్యుడు చేసినటువంటి కృతజ్ఞతకి ప్రత్యుపకారం చేయాలని కోరేటువంటి మనస్సు ఇలాంటి వాటి కోసం అంగీకారాన్ని
చూపదు అని వీరు ఉండాలని ఒకవేళ కోరుకున్నా కూడా ఆ మనస్సు ఏమంటుందట, వీళ్ళ మనస్సు నిండిడయ్యే నల్లి ఎన్ను నీంగి నేనుండి నేను దూరం కాలేనయ్యా అనేటువంటి రీతిలో, అంటే ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి మనస్సు అయితే ఒకవేళ ఈ వ్యక్తి దూరంగా ఉండాలని భావించినప్పటికీ కూడా ఆ మనస్సు ఇలాంటి ఆచార్యుని విడిచిపెట్టి నేను ఉండలేను కదా అన్నట్లుగా ముందుత్తనెంజే అని పెరియ తిరువందాదిలో మన నమ్మాళ్ళ వాళ్ళు చెప్తారు కదా, నాకంటే నువ్వే ముందున్నావమ్మా మనస్సా, నేను ఎప్పుడైతే ఆయన యొక్క నామాలని ఆయన వైభవాన్ని పాడదామని ఆరంభించాను నాకంటే నువ్వే ముందున్నావే అని పాడినట్లుగా పోందదు ఎన్నెంజం అని వీరు తిరువరంగత్వ మొదలాలు కూడా నా మనస్సు పొందికగా వచ్చి చేరిందండి. ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాలని తలచినటువంటి మనస్సు ఆయన యొక్క తిరువడిగళ్ళని విడిచి రాదు కదా అని, అంచేత ఉపకార స్మృతియాలే సహవాసం సిద్ధిక్కు అని, ఉపకార స్మృతి ఉన్నది అంటే మనకి వాళ్ళతోటి మనకి సహవాసం అనేటట్టుగా అలా ఆచార్యుడితోటి కలిసి నివసించేటువంటి వాళ్ళై అతని యొక్క కంటి పరిధిని విడవకుండా ప్రవర్తిస్తూ ఉండే వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళని విడిచి ధరించి ఉండలేదు కదా అని ఆ విధంగా మనస్సులోని అభిప్రాయాన్ని కలవారు ఎవరైనా ఉన్నారా అండి? అలాంటి వాళ్ళు అంటే దైవవారి ఆండాను నంజీయర్ లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క మనస్సు ఆచార్య యొక్క విశ్లేషాన్ని సహించి ఉండలేదు అని చెప్తూ ఇరుత్తల్ ఇని ఏదో అరియోమ్ యాం, ఒకవేళ అలా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ విషయం అయితే మాకు తెలియదండి అంటున్నారు. ఎందుకట? ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరించకపోతే జ్ఞానం పూర్తిగా పోయి అజ్ఞానమే తల ఎత్తుతుంది అనే రీతిలో, ఎలా ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోవడం అంటే ఎలాంటిది అంటే నిష్కృతి లేని పాపం. అంటే ఆ పాపానికి ఇంకా నిష్కృతి అనేటువంటిది లేదు. అంచేత కృతజ్ఞతతోటి దానిని తెలియక విశ్లేషించి వీడాడి వీచురుక్కై అని విశ్లేషించి బాధపడటం అనే దీనికి హేతువు మాకైతే తెలియదండి అని, అలా ఎవరైతే ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి ఆయనని విశ్లేషించి ఉంటారో అదేమిటో వాళ్ళకే తెలుస్తుంది తప్ప అది మాకైతే తెలియదండి అంటున్నారు మనవాడ మామూలు. ఇని ఏదు అరియోం అని దీనికి మూల కారణమని, అర్ధస్థితి ఇటువంటిది అయిన తర్వాత దీనికి మూల కారణం ఇది అని తెలిసి చెప్పేవాళ్ళు ఎవరండి అంటే, వాస్తవ స్థితి ఏమిటి? ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని మనసులో స్మరించే వాళ్ళు ఏ కారణమైనప్పటికీ కూడా ఆచార్యుని విడిచిపెట్టి ఉండలేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే దాన్ని మేము చెప్పలేమండి, మాకైతే తెలియదు కదా. ఎంచేత ఇలా అంటున్నారట మనవాడ మామూలు, ఇతరుల యొక్క దోషాల విషయంలో అగ్నులుగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి దీనికి వేరే వేరే కారణాలను చెప్పడానికి సంకోచించి ఇది ఏదరియోం, ఇదేదో మాకు తెలియదండి అంటున్నారు. అలా నిత్యం గురుం ఉపాసీత అని, నిత్యము గురువుని ఉపాసించాలి అనేటువంటి శాస్త్ర వచనానికి అనుగుణంగా కాకుండా సదాచార్యన్ కన్వట్టం విట్టాల్ నిత్య సంసారియాయే పోం ఎత్తనే, అదిగో సదాచార్యుడి యొక్క సన్నిధి విడిచిపెడితే నిత్య సంసారి అవుతాడు అంతే అనే ఆచార్య వచనానికి అనుగుణంగా కాకుండా వీరి అనుష్ఠానం జ్ఞానులకు తెలియ సాధ్యం కాకుండా ఉంటుంది కదా అని, యాం ఏదో అరియం
అంటే ఆచార్య యొక్క పదఛాయలో ఉండి చిగురించేటట్లుగా స్వరూప వికాసాన్ని కలిగి ఉండవలసినటువంటి మనము దానికి విరుద్ధమైనటువంటి అనుష్ఠానాన్ని కలవాళ్ళ యొక్క హృదయ స్థితికి ఇది కారణమని ఎలా చెప్పగలమండి? కాబట్టి ఆ కారణం మాకైతే తెలియదు అని, అందువల్ల ఇది అందరికీ దుర్జ్ఞేయం, అంటే తెలుసుకోవడానికి చాలా కష్టముగా ఉన్నటువంటి విషయము అని ఈ సందర్భంలో నంజీరు గారి యొక్క శిష్యులు నంజీరు గారి గురించి ఏదో ఒక కథ చెప్తున్నారు. నంజీరు గారి యొక్క తిరువడి శ్రీపాదాలని ఆశ్రయించి ఉన్నటువంటి వారు ఒక వైష్ణవులు. వారేమనుకున్నారు, దేశాంతరాల్లో దూరంగా పోవాలని ప్రయత్నించారట నంజీరు గారు తిరువడిగలను ఆశ్రయించినటువంటి ఆ శిష్యుడు. అయితే ఆ వైష్ణవ స్వామిని గురించి మంచి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరో ఏమన్నారట, మీరు జీయర్ గారి యొక్క శ్రీపాదాలను విడిచి దూరంగా పోవలసి వచ్చిందే అని నిందించినట్లుగా మాట్లాడారట. వారన్నారట, మేము ఎక్కడున్నా కూడా జీయర్ వారి అభిమానం మాకున్నది కదా అని వారు మాట్లాడారట. దానికి వాళ్ళిద్దరి యొక్క సంభాషణ విన్నటువంటి వారు ఎవరు, నంజీరు గారి యొక్క తిరువడిగలలో ఆంతరంగ కైంకర్యాన్ని చేసేటువంటి సాత్వికురాలైనటువంటి ఒక ఆవిడ ఆ మాట విని ఏం చెప్పారట, ఆవిడ ఆచార్య విశ్లేషం వల్ల మనస్సు శిథిలం కాకుండా ఉండేటువంటి వాళ్ళని చూసి ఏమన్నావయ్యా కుర్రాడా, ఏనత్తురువాయ్ ఉలగడందవ్ ఊరియాన్ పాదం నాళుం మరువాదార్కు ఉండామోవాన్ అని మొదలు తిరువందాదిలో పొయ్యగయ్యాళ్వాలు సాయించినట్లుగా ఏమిటట ఈ పాసుర ఖండానికి అర్థం, వరాహ రూపిగా వచ్చి భూమిని ఉద్ధరించాడే ఆ వరాహ పెరుమాళ్ళు, అలాంటి జగత్కారణుడి యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళకి పరమపదం లభిస్తుందా అన్నట్లుగా ఇలా ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళ నుండి దూరంగా వెళ్ళవలసి వస్తే ఆ మనస్సు శైథిల్యాన్ని పొందకపోతే అలాంటి వాళ్ళకి మోక్షం లభిస్తుందా అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడిందట ఆవిడ. అది ఆచార్యుడి యొక్క తిరువడిగ ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని మనస్సులో చక్కగా తెలిసినటువంటి వాడు ఎవ్వరూ కూడా అదిగో ఆచార్యుని విడిచి ఆ కైంకర్యాన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ అలా ఉంటే కనుక దానికి కారణమైతే మాకు తెలియదు అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాడ మామూలు. ఆచార్యన్ செய்த ఉపకారమానవదు தூயதாக நெஞ்சுதன்னில் தோன்றும் மேல் தேசாந்தரத்தில் இருக்க மனந்தான் பொருந்த மாட்டாது. ఇరుత్తల్లిని ఏదు అరియోం యాం. తర్వాత పాసురంలో ఏం చెప్తున్నారు మనవాడ మామూలు, అసలు మనం ఆచార్యుడికి కైంకర్యం ఎప్పటి వరకు చేయగలం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎప్పుడు మనకి ఆచార్య కైంకర్యం చేసేటువంటి అవకాశం ఎంతవరకు మనకు లభిస్తుంది అంటే, ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని కనుక మనం అనుసంధానం చేసుకుంటే అతన్ని విశ్లేషించి ఉండేటువంటి సందర్భమే లేదు అని చెప్పినటువంటి మనవాళ మామూలు ఇందులో ప్రాప్యం పొందదగినటువంటి వారైనటువంటి ఆ ఆచార్య విషయంలో కైంకర్యాన్ని గురించి తెలుసుకున్నట్లయితే విశ్లేషించేటువంటి అవకాశమే లేదు అంటున్నారు ఈ పాత్రలో. అంటే మనకి ప్రాప్యం ఏమిటి, ఆచార్య కైంకర్యం. ఆ విషయం కనుక తెలిస్తే ఇంకా విశ్లేషించి ఉండే అవకాశం ఎక్కడ ఉంటుందండి అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఆర్యనుక్కు తాన్ అడిమై సేవదు అవన్ ఇన్నాడు తన్నిల్ ఇరుక్కుం నాள் అన్నేర్ అరిందు அதில் மரில் ஆசையின்றி ஆச்சாரியனை பிறந்து இருப்பார் ஆர் మనమే పేసు. తన్ ఆర్యనుకు తాన్ శిష్యుడైనటువంటి తను తన ఆర్యనుకు అడిమై చేయవదు, తన ఆచార్యుడికి కైంకర్యాన్ని చేసేది అవన్ ఇరుక్కుం నాళ్ళు
ఇన్నాడు ఈ లోకంలో ఉన్న ఆ ఆచార్యుడు ఈ లోకంలో ఉన్నటువంటి రోజుల్లోనే అది సాధ్యమవుతుంది. అన్నేరు అరిందుం அதில் ఆశయిన్ని ఆచార్యనే పిరుందు ఇరుప్పార్ ఆర్. ఆ పద్ధతిని తెలిసి కూడా ఆచార్య కైంకర్యంలో అభినివేశం లేకుండా ఆచార్యుడిని విశ్లేషించి ఎవరుండగలరండి? మనమే. మనస్స పేసు ఉంటే చెప్పు అని అడుగుతున్నారు మనస్సు గారితోటి ఈ పాత్రంలో మన వాళ్ళ మామూలు. తన్ ఆర్యనుకు తాన్ అడిమై సేవరు. తల్లికి అన్నం పెట్టినట్లుగా తనకు అసాధారణ శేషి అయినటువంటి ఆచార్యుడికి అనన్యార్హ శేషభూతుడై ఆ ఆచార్య యొక్క కైంకర్యం చేయటమే తమకి ధారకాదులుగా ఉండేటువంటి తనకి స్వరూపానికి అనురూపమైనటువంటి కైంకర్యాల్ని చేసి ఉజ్జీవించడం ఎప్పుడు అంటే మనం తల్లికి అన్నం పెట్టడం అది మన స్వరూపానికి తగినటువంటి కార్యం. అలానే ఈ ఆత్మకి శేషి అయినటువంటి వాడు ఆచార్యుడు. ఎందుచేత ఈ ఆత్మకి ఉండవలసినటువంటి జ్ఞానాన్ని, ఈ ఆత్మ ఉజ్జీవనానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి వారు కనుక ఆడవాళ్ళు. అలాంటి ఆచార్యుడికి కైంకర్యం చేయడమే వీడికి దారక పోషక భోగ్యం అన్నట్లుగా ఉండాలి కదా. అలాంటి ఆ స్వరూపానికి అనురూపమైనటువంటి కైంకర్యాన్ని చేసి ఉజ్జీవించేది మనం ఎప్పుడండి? అసలు ఎప్పుడు చేయగలుగుతాం అలాంటి కైంకర్యాలు అంటే? అవన్ ఇన్నాడుదన్ నెల్లిరుక్కుం నాள். ఆ ఆచార్యుడు ఈ లోకంలో ఎత్తినటువంటి తిరుమేనితోటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకంలో ఉండేటువంటి రోజులలోనే ఆయన యొక్క కైంకర్యం మనం చేయగలుగుతాము. ఆ లోకానికి పోతే అందరూ అయర్వరు మమరర్గల్ అధిపతి అని నిత్యసూర్యుడు యొక్క నాయకుడైనటువంటి ఆయన యొక్క అనుభవ కైంకర్యాల్లో మునిగిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు కనుక అందువల్ల ఇతడు అంటే ఈ లోకంలోని పదార్థాలను గ్రహించి జీవించటం కోసమని ఈ లోకంలో వేంచేసి ఉన్నప్పుడే ఈ ప్రాకృత పదార్థాలతో చేసేటువంటి కించిత్ కార్యం ద్వారా ఇతని యొక్క కరణాల మూలంగా చేసేటువంటి శుశ్రూషాదులతోటే అతడు కైంకర్యాన్ని స్వీకరించేటువంటి అవకాశం ఉన్నది. అర్థమైందనుకుంటాను. మన ఆ ఆచార్యుడు ఈ లోకంలో ఉన్నప్పుడే అంటే ఈ లోకంలో ఉన్నప్పుడైతే ఈ ప్రాకృత పదార్థాలతోటి చేసేటువంటి కించిత్ కార్యం ద్వారా ఆయన యొక్క ఇంద్రియాల మూలంగా చేసేటువంటి శుశ్రూషాదులని ఆచార్యుడు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచార్యుడు ఈ దేహముతోటి భగవద్ అనుగ్రహంతో ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ కైంకర్యాన్ని చేయగలుగుతారు. అలా కాకపోతే ఆ లోకానికి ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ఎలా ఉంటాడు ఆచార్యుడు? అయర్వరు మమరర్గల్ అధిపతి అని చెప్పినట్లుగా నిత్యసూరులకి నాయకుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క కైంకర్యాల్లో మునిగిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఆచార్యుడు. అలా ఉక్కిరి బిక్కిరై నీళ్లు తాగుతూ ఉంటారు. అంచేత అలా ఉన్న సమయంలో ఈ లోకంలోని పదార్థాలని గ్రహించి జీవించేటువంటి స్థితి కాదు కదా ఆచార్యుడిది. కాబట్టి ఈ లోకంలోనే ఈ దేహంతో ఉన్నప్పుడు ఈ ప్రాకృతమైన పదార్థాలని ద్వారా మనం చేసేటువంటి ఆ కైంకర్యం ఆయన యొక్క ఇంద్రియాల ద్వారా ఆయన స్వీకరించేటువంటి అవకాశం ఉన్న సమయంలో నెయ్యమర్ ఇన్నడిసిల్ నిచ్చలు పాలుడు మేవీరో అని తీయని పాయసాన్ని పాలతో నిత్యం ఆస్వాదించండి అని ఎవరికి గురుక్కుళుక్కు అనుకోలరాయ్ అని కురుక్కుళుక్కు ఆ పక్షులకి ఆడవాళ్ళు చెప్పినట్లుగా పక్షులు అంటే ఎవరు? ఆచార్యుడే కదా. అంటే ఏమిటి? నిత్యం ఈ పాయసాన్ని పాలతో కూడినటువంటి ఈ పాయసాన్ని ఆస్వాదించండి అని ఆడవాళ్ళు పక్షులతో చెప్పినట్లుగా ఎలా ఉండాలి? ఆచార్యుడు ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేటువంటి కైంకర్యాల్ని స్వీకరించగలుగుతారు. అలా
ఆ లోకానికి వేం చేస్తే ఇతడు ఈ లోకంలో ఎవరికి కైంకర్యం చేయబోతాడండి? ఇంకా ఎవరు స్వీకరిస్తారు ఇతను చేసినటువంటి కైంకర్యాన్ని? ఇంకా కైంకర్యం చేసే అవకాశమే లేదు కదా. ఎన్నై పోలే వాయుపుగం సోత్తై పరికొడాదే అని నావలే నోట్లోకి వచ్చేటువంటి అన్నాన్ని పోగొట్టుకోకు అన్నారట నంజీయర్ గారు. ఎలా? నోట్లోకి వచ్చేటువంటి అన్నం అంటే ఏమిటి? ఇప్పుడు మనం చేసేటువంటి కైంకర్యం మన నోట్లో పెట్టుకోబోయేటువంటి ఆహారం లాంటిది. కాబట్టి ఆచార్యుడు ఈ లోకంలో ఉండగా ఆయన యొక్క కైంకర్యాలని చేసుకునేటువంటి భాగ్యాన్ని మనం పొందలేకపోయినట్లయితే నోట్లో పెట్టుకునేటువంటి అన్నాన్ని కింద పడవేసుకున్న వాళ్ళం అవుతాము అని అన్నేర్ అరిందుం అది ఆశ. ఆ ఉపాయాన్ని ఆ నేర్పాటు అంటే అలాంటి సదాచార్యులు శాస్త్రవచనాలతోటి సదాచార్యుల ఉపదేశాలతోటి తెలిసి కూడా ఈ విధంగా దాస్యానికి తగినటువంటి దేశ కాలాలను ఆచార్యులను పొందిన సమయాన్ని తెలిసి అందులో ప్రయత్నించాలి మనము. అలా ఉండకుండా అది ఆశ ఆచార్య కైంకర్యంలో ఆశ లేకుండా ప్రాప్త విషయమైనటువంటి ఆచార్య కైంకర్యంలో అభినివేశం లేకుండా ఆయనని విశ్లేషించి ఎవరండి బతుకగలుగుతారు అని ప్రావణ్య కార్యమైనటువంటి కైంకర్య రూపమైనటువంటి అనుభవం లేనప్పుడు నశించిపోయేటువంటి సత్తని కలిగిన వారుగా ఉండే ఆచార్య పరతంత్రులలో వాళ్ళు ఆచార్యుని విశ్లేషించి ఎవరండి సత్తను పొంది ఉండగలుగుతారు అంటే ఆచార్య కైంకర్యమే మాకు సత్తా అని భావించి ఉండేటువంటి వాళ్ళు ఆ కైంకర్యాన్ని విడిచి ఎలా సత్తను పొంది ఉండగలుగుతారు అని ఈ విషయాన్ని తెలియక విశ్లేషించి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు తప్ప దానిని తెలిసిన ఆ వైభవాన్ని ఆ కైంకర్యాన్ని మళ్ళా మనం ఆచార్యుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తిరుమేనితో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలమనేటువంటి భావన ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళెవ్వరు దాన్ని విశ్లేషించి ఉండలేరు కదా. ఈశ్వరుణ్ణి విశ్లేషించి ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఆచార్యుణ్ణి ఎడబాసి ఉండేటువంటి వాళ్ళు చాలా అరుదుగా కదా ఉంటారు. అనాది కాలంగా భగవత్ కైంకర్యాన్ని కోల్పోయినటువంటి వీడికి ఈ జీవుడికి ఆ సంబంధాన్ని అంటే భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధాన్ని ఆ భగవత్ కైంకర్యంలో అభిరుచిని కలిగించి దగ్గరగా ఉండి అన్ని కైంకర్యాలని స్వీకరించేటువంటి వాడిగా ఉండేటువంటి ఆచార్యుని విడిచి ఎవరండి ధరించి ఉండగలుగుతారు? అలాంటి వాళ్ళని మనం ఎక్కడ వెతకగలుగుతాం? చైతన్యాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళలో చైతన్యం కలిగినటువంటి వాళ్ళలో ఎవ్వరు ఇలాంటి వాళ్ళు ఉండరు కదా. మనమే పేసు ఓ మనస్సా చెప్పమ్మా, ఎలాంటి మనసట మనవాళ్ళ మామూలది? ఆచార్య కైంకర్యం లేకపోతే ధరించి ఉండలేని మనసు, తాళలేనటువంటి మనసు. అలాంటి స్థితి నీకు ఉన్నట్లయితే దీన్ని పరిశీలించి చెప్పి చూడు. ఎటి రాశ ఎన్నాళ్ళుం ఉన్ తనక్కే ఆಳ್గొళ్ళు బుగందు. ఎతిరాజా ఎప్పుడూ నీకే సేవకుడిగా నన్ను సంతోషంగా సేవకుడిగా చేసుకొని నేను సంతోషంగా ఉండేటట్లుగా చేసుకోవయ్యా అని ఆదరించేటువంటి మనస్సు కనుక మనవాళ్ళ మామూలుది. మనస్సు తెలియలేదు, అందువల్ల మనస్సు కదా, అందువల్ల ఆ మనస్సుకి ఈ విషయం తెలియదట అని ఇది పాదరేఖ లాంటి వారైనటువంటి వానమామలైజీయరు విశ్లేషం వల్ల వారి విషయంలోని అభినివేశంతో తమ మనస్సులోని అభినివేశం స్ఫురించేటట్టుగా. ఎందుకు చెప్తున్నారు ఈ రీతిగా మనవానమాములు అంటే వీరికి పాదరేఖలాగా ఉండేటువంటి వారు వానమామలైజీయరని వారి యొక్క ఉండేటువంటి విశ్లేషం వల్ల వారి విశ్లేషంతో వారి విషయంలో అంటే వారు ఆ వానమామలైజీయరు గారు మనవానమాముల విషయంలో ఇంత అభినివేశాన్ని కలిగి ఉండేటువంటి వారు అనేటువంటి వారి భావనని వారి భావనతో పాటుగా వీరి భావనని కూడా
కలిసి వచ్చేటట్టుగా, అలాంటి అభినివేశం స్ఫురించేటట్టుగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ పాసురాన్ని మనవాళ మామూలు అని. ఆ తర్వాత ఎంద ఎతిరాశ ఎందాయ్ ఎతిరాశ ఇంద తన ఇరుప్పిల్ எந்த ஆபந்தன்னை இனி நீக்க கந்தாளை அண்ணனை போல் கண் கரிச்சல் ఉండాకు ఇవందార్ ఎనై నోక్కువార్ అని యతిరాజా తండ్రి, ఈ ఏకాంతంలో నా ఆర్తిని ఇక తీర్చేటువంటి కందాళై అన్నన్ వలె నా కంటి ముందు ఉండి నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అని ఆర్తి ప్రబంధంలో, అంటే చివరి దశలో ఈ సమయంలో నా ఎదురుగా ఉండి నన్ను రక్షించేటువంటి వాడివి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు అన్నట్టుగా ఈ విధంగా ఆచార్య పాదసేవ ఒక్కటే ధారకంగా ఉండేటువంటి ఆచార్య పరతంత్రంలో ఎవ్వరూ కూడా తమకు సర్వస్వమైనటువంటి ఆచార్యుణ్ణి విడిచి విశ్లేషించి ఉండలేరు అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాడ మామనుడు. తన్ ఆర్యనొక్కు తాన్ అడిమై செய்வது அவன் இந்நாடு தன்னில் இருக்கும் நாள் அந்நேரு அறிந்து அதில் ஆசை எண்ணி ஆசாரியனை பிரிந்து இருப்பார் ఆర్ మనమే పేసు. తర్వాత పాసురంలో ఏం చెప్పబోతున్నారు మనవాళ మామూలు అంటే, 2 పాసురాలలో ఉపకార స్మృతి చేత అంటే ఆచార్యుడు చేసినటువంటి ఉపకారం ఎంత గొప్పది అంటే, ఆ ఉపకారాన్ని గొప్పగా స్మరించినటువంటి మనవాళ మామూలు ఆచార్య కైంకర్యంలోని అభినివేశంతో సంభవించేటువంటి శిష్యుడి యొక్క విశ్లేష రాహిత్యాన్ని గూర్చి అనుగ్రహించి తన్మూలకంగా ఏర్పడేటువంటి సహవాసాన్ని కలవారైనటువంటి గురు శిష్యులు. అంటే ఎలా ఉంటారు ఈ శిష్యుడు ఆచార్యుడు అంటే, ఇద్దరూ తమ తమ కర్తవ్యాలు అయినటువంటి స్వరూప పరిరక్షణ, దేహ రక్షణ. అంటే ఎలా ఉంటారు ఇద్దరూ కూడా, ఆచార్యుడు చేసినటువంటి ఉపకారాన్ని భావించేటువంటి శిష్యుడు ఆచార్యుడు యొక్క దేహాన్ని పరిరక్షించుకుంటూ ఉంటాట. అలానే శిష్యుడు యొక్క ఆత్మ ఉజ్జీవనాన్ని భావించేటువంటి ఆచార్యుడు శిష్యుడు యొక్క ఆత్మ ఉజ్జీవనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని. ఇదిగో ఆచార్యుడేమో శిష్యుడు యొక్క ఆత్మని కాపాడుకుంటూ ఉంటాడు, శిష్యుడేమో ఆచార్యుడు యొక్క తిరుమేనిని కాపాడుకుంటూ ఉంటాడు అని చెప్తున్నారు ఈ పాత్రంలో మనవాళ మామూలు. ఆచార్యన్ సిచ్చన్ ఆరు ఇరై పేణుమవన్ தேசாரும் சிச்சன் அவன் சீர்வடிவை ஆசையுடன் நோக்கும் அவன் என்னும் நுண்ணறிவை கேட்டு வைத்தும் ஆர்க்கும் அந்நேர் நிற்கை అరిదాం. ఆచార్యన్ అంటే ఆచార్యుడైనటువంటి వాడు సిచ్చన్ శిష్యుని యొక్క 6 ఇరై జ్ఞాన ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పేణుమవన్ రక్షిస్తూ ఉంటాడు. తేసు ఆరు ఆత్మజ్ఞానం అనేటువంటి తేజస్సుతో పూర్ణుడైనటువంటి శిష్యన్ శిష్యుడు అవన్ ఆ ఆచార్యుడి యొక్క సీరువడివై శ్లాఘ్యమైనటువంటి తిరుమేనిని ఆశయుడన్ ప్రీతితో నోక్కుమవన్ రక్షిస్తూ ఉంటాడు. ఎన్నుం అనేటువంటి నుణ్ అరివై సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని కేట్టువైత్తు విన్నప్పటికీ కూడా ఆర్కుం అన్నేర్ నిర్కై అంటే ఈ విషయం తెలుసు మనందరికీ, కానీ ఆ స్థితిలో నిలబడటం అనేటువంటిది అరిదాం, చాలా దుర్లభంగా ఉంటుంది అని సాయిస్తున్నారు ఇందులో మనవాళ మామూలు. అంటే మన యొక్క స్వరూపం ఏమిటి? శిష్యుడి యొక్క స్వరూపం ఆచార్యుడి యొక్క తిరుమేనిని కాపాడుకుంటూ ఉండటం. ఆచార్యుడి యొక్క స్వరూపం శిష్యుడి యొక్క ఉజ్జీవనాన్ని భావిస్తూ అతని యొక్క ఆత్మ ఉజ్జీవనానికి ఆలోచించడం ఆచార్యుడి యొక్క స్థితి. అయితే ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ స్థితిలో ఉండటం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి విషయం అని చెప్తూ, ఆచార్యన్ శిష్యన్ 6 ఇరై పేణుమవన్. ఆచార్యుడు ఎవరు అంటే శిష్యుడి యొక్క ఉజ్జీవనానికి వీలుగా జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఆచార్యుడు. అలా జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ శిష్యుణ్ణి సన్మార్గంలో ప్రవర్తింపచేస్తూ ఉంటాడు అని. అలాగా తన చేత ఆశీర్వదించబడినటువంటి శిష్యుడి యొక్క స్వరూపాన్ని తన యొక్క ఉపదేశాలతోటి అన్ని కాలాలలోనూ
జాగ్రత్తగా ఏ అపాయం లేకుండా రక్షిస్తూ ఉండాలి అని ఇది ఆచార్యుడి యొక్క కర్తవ్యం. అయితే తేశారు శిచ్చన్ అవన్ సీరువడివై. శిష్యుడు ఎవరంటే ఆచార్యుడు అంటే ఎలా ఉంటాడు? శిష్యుడి యొక్క రక్షణని ఎప్పుడు అన్ని కాలాలలోనూ ఆయన యొక్క రక్షణను చూస్తూ ఏ అపాయము లేకుండా శిష్యుడిని కాపాడుకుంటూ ఉండటం ఆచార్యుడి యొక్క స్వరూపం. అయితే శిష్యుడి యొక్క స్వరూపం ఏమిటట? ఆ ఆచార్యుడి చేత చక్కగా శిక్షింపబడినటువంటి స్వరూప ప్రకాశం కలిగినటువంటి శిష్యుడు ఆచార్యనై కండాల్ పసియన్ సోత్తై కండారు పోలే. ఆచార్యుని సేవిస్తే ఎంత ఆర్తి కలగాలట శిష్యుడికి. ఆకలికి ఉన్నటువంటి వాడు అన్నాన్ని చూస్తే ఎంత ఆనందపడిపోతాడో, అలాగా తనకి ధారకాదులన్నీ కూడా ధారక పోషక భోగ్యం అన్ని మాకు ఆచార్యుడే అని ఇది మా ఆచార్య యొక్క చరమ శరీరం కాబట్టి ఇది భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటిది, సర్వ మంగళావహంగా ఉండేటువంటిది ఈ ఆచార్య యొక్క దివ్యమంగళ విగ్రహం. దాని యొక్క కైంకర్యాల్లో అన్ని కాలాలలోనూ జాగరూకుడుగా ఉండి అభినివేశంతో ఆ విధంగానే రక్షిస్తూ ఉండాలి శిష్యుడైనటువంటి వాడు ఆచార్య యొక్క తిరుమేన్ని. ఆచార్యన్ శిష్యనుடைய ఉయిరై నోక్కుమవన్, శిష్యన్ ఆచార్యనుடைய ఉడంబై నోక్కుమవన్ అని మనకి శ్రీవచన భూషణంలో చెప్పినట్టుగా ఆచార్యుడు ఏం చేస్తూ ఉంటాడు? శిష్యుడు యొక్క ఆత్మని రక్షిస్తూ ఉండాలి అని, శిష్యుడేమో ఆచార్యుడు యొక్క దేహాన్ని రక్షిస్తూ ఉండాలని. ఆచార్యన్ శిష్యనుடைய స్వరూపத்தை பேணக்கடவன், శిష్యన్ ఆచార్యనుடைய దేహத்தை பேணக்கடவன், இரண்டும் இருவர்க்கும் స్వరూపముమాయ్. ஆச்சாரியன் சிஷ்யனுடைய ஸ்வரூபத்தை பேணக்கடவன், சிஷ்யன் ஆச்சாரியனுடைய தேகத்தை பேணக்கடவன், இரண்டும் இருவர்க்கும் స్వరూపముమాయ్ భగవత్ కైంకర్యముమాయ్ ఇరుక్కుం అని. ఆచార్యుడేమో శిష్యుడి యొక్క స్వరూపాన్ని ఆదరించాలి అని, శిష్యుడేమో ఆచార్య యొక్క దేహాన్ని ఆదరించాలి అని. ఇద్దరికీ కూడా ఇది స్వరూపం, ఇదే భగవత్ కైంకర్యం అని. ఇప్పటి ఇది ఇరువర్కుం వ్యవస్థితమాయిరుకుం, ఇది ఇద్దరికీ నిశ్చయించబడే ఒక వ్యవస్థ. ఇది శిష్యుడు ఆచార్యుడు ఇద్దరూ గ్రహించాలి అని చెప్తూ ఆశయుడన్నొక్కుగై అంటే గురువుని ఆదరంతో అర్చించాలి అని, కుర్వీత పరమాం భక్తిం గొప్ప భక్తిని కలిగి ఉండాలి అని, శాంత అనసూయు శ్రద్ధావాన్ అదిగో శాంతుడు అసూయ లేనటువంటి వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు అని చెప్పేటట్టుగా రాగప్రేరితుడైనటువంటి ఆచార్య యొక్క తిరుమేనిలో సంకోచము లేకుండా భక్తితోటి ఆయా సమయాల్లో రక్షిస్తూ ఉండాలి అని చెప్తూ అతడు కూడా స్నిగ్ధ హితపరస్సదా అని స్నేహాన్ని కలిగి ఉంటాడు ఈ శిష్యుడి విషయంలో. ఇతని యొక్క హితం విషయంలో ఎప్పుడు ఆసక్తిని కలిగి ఉంటాడు అనే రీతిలో ఇతను ఈ శిష్యుడి విషయంలో ఉంటాడు. ఆరుయర్ అని చెప్పటం వల్ల జ్ఞాన ఆనందాలనే రూపంగా కలిగి ఉండేటువంటి జీవుడి యొక్క స్వరూపము ఇదిగో స్వరూపం అనేది భగవంతుడికి శ్రీకౌస్తుభంలాగా ఆదరణీయమన్నారు కదా. కണ്ണన్ ఉన్న ఎన్నారుయరు అని ఆళ్వార్లు ఆ అందమైనటువంటి ఆ కన్నపెరాన్ ఆరగించినటువంటి నా అద్వితీయమైనటువంటి ఆత్మ అనే రీతిగా ఈ జీవుడు కూడా నేను అహమన్నం అంటాడు కదా, నేను పరమాత్మకు భోగ్యమైనటువంటి అన్నాన్ని అన్నట్టు నిరతిసే భోగ్యంగా ఉండేటట్టుగా ఈ విధంగా ఊణుం పూణుం అంటే ఊణుం పూణుమని ఊణుం పూణుంగా అంటే ఎలా ఉంటుంది అంటే అదే ఇతనికి ధారక పోషకాలు. ఏమిటయ్యా అంటే ఆచార్య యొక్క తిరుమేనిని రక్షించడమే ధారక పోషకాలుగా ఉంటాడు అని. అదిగో సీరువడివు అని చెప్పడం చేత నన్గెన్నుం ఉడల్ అంకై విడాన్ ఆ పరమాత్మ నా యొక్క దేహాన్ని ప్రాప్యంగా తలచి ఇదే ఆడవాళ్ళ యొక్క దేహాన్ని పొందడమే నాకు ప్రాప్యమని భావించినటువంటి పరమాత్మ నా దేహాన్ని విడిచిపెట్టటం లేదండి అని ఆడవాళ్ళు చెప్పినట్లుగా అదిగో ఆచార్యుడు కూడా శిష్యుడు కూడా ఆచార్యుడు యొక్క దేహాన్ని కాపాడుకోవటమే, ఈ ఆచార్యుడు యొక్క దేహాన్ని రక్షించుకుంటూ ఉండటమే నాకు ప్రాప్యమనేటువంటి భావం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? క్షణేపితే యద్విరహోతి విరహ
అతి దుస్సహ అని ఆళ్వందాలు చెప్పినట్లుగా ఆ ఆచార్యుల యొక్క తిరుమేనిని విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అనేటువంటి రీతిగా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి ఆచార్య యొక్క తిరుమేని విషయంలో. ఈ రీతిగా ఎంచేత ఆ తిరుమేని అంటే భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటిది కనుక, భగవంతుడికి ప్రీతి హేతువైనటువంటి ఈ దేహాత్మ రక్షణలో తత్పరులై ఉండేటువంటి వారు సశిష్యుడని సదాచార్యుడు. అంటే అది భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి తిరుమేని కనుక ఆచార్యుడిది. అలాంటి దేహం విషయంలో ఈ శిష్యుడు కూడా ఇలాంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను ఉండలేను కదా అనేటువంటి రీతిలో శిష్యుడు ఉండాలి అని. అంటే ఆచార్యుడేమో శిష్యుడి యొక్క ఆత్మ ఉజ్జీవనాన్ని గురించి ఆలోచిస్తాడు అని, శిష్యుడేమో ఆచార్యుడి యొక్క తిరుమేని రక్షణ విషయంలో ఎప్పుడు ఆ తిరుమేనిని విడిచి ఒక్క క్షణం ఉండటానికి కూడా ధరించి ఉండలేని స్థితి కలిగిన వాడుగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు మనవాళ్ళ మామూలు. ఇదిగో అలాంటి ఆచార్య కైంకర్య విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దానికి ఒక ఉపమానాన్ని మనకు చూపిస్తున్నారు. ఒక ఆచార్య పురుషుల యొక్క వైభవాన్ని చెప్తున్నారు ఇందులో. பின்பட்டகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் அன்பு அதுவு மத்து மிக்க ஆசையினால் நம்பிள்ளை ஆன அடிமைகள் செய்ய நிலையை நல்லெஞ்சే ఊనమర ఎప్పొழுதுం ఓరు. అంటే అలాంటి ఆచార్యులకు తిరుమేనిని కాపాడుకోవాలని ఆశ కలిగినటువంటి వారు కైంకర్యం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో పిన్బటగరాం పెరుమాళ్ జీయర్ అనేటువంటి వారు పెరుందివత్తిల్ అన్బు అదువుం అత్తు. అంటే పరమపదం విషయంలో కొంచెం కూడా ప్రీతి లేకుండా ఆశయ్యినాల్ అభినివేశంతో నంబిళ్ళైకు తమ ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారికి ఆన అడిమయగల్ చెయ్యి అన్నిలయ్యాయి. అనుకూలమైనటువంటి కైంకర్యాన్ని చేసేటువంటి ఆ నిష్టను నల్లెంజే ఏ కొరత లేకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ ఓరు అనుసంధానం చేసుకోమ్మా. ఆ విషయాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకుంటే మనకు కూడా అలాంటి స్థితి అది ఉండాలి అని గుర్తుంటుంది కదా. కాబట్టి ఆ స్థితిని నువ్వెప్పుడు అనుసంధానం చేసుకోమ్మా మనసా అంటున్నారు మనవాళ్ళ మామూలు ఈ పాసురంలో. పిన్బటగరాం పెరుమాళ్ జీయర్ అని ప్రారంభించి గతంలో స్వరూప రక్షణాన్ని దేహ రక్షణని ప్రస్తావించినటువంటి మనవాడ మామూలు అందులో ఆత్మరక్షణకి తగినటువంటి ఆచార్యత్వాన్ని పక్కన పెట్టి తమకు ఆదరణీయమైనటువంటి దేహ రక్షణకి సంబంధించి శిక్ష లక్షణంలోని దౌర్లభ్యాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఆచార్యుడికి శిష్యుడి యొక్క ఆత్మ ఉజ్జీవనాన్ని చూసుకోవడం అనేటువంటి సహజమైన లక్షణం కనుక అందులో దౌర్లభ్యం లేదండి. కానీ శిష్యుడే ఆచార్యుడి యొక్క తిరుమేనిని రక్షించడం విషయంలో అది మనం అలాంటి ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది చాలా దుర్లభం కనుక అలాంటి దుర్లభమైనటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నారు. పిన్బటగరాం పెరుమాళ్ జీయర్ అనేటువంటి వారు ఎవరండి వీరు అంటే నంబిళ్ళ గారి శిష్యులు, ఎంతో నంబిళ్ళ గారికి ఇష్టలైనటువంటి వారు, వారి సన్నిధిలో అన్ని విషయాలు విన్నటువంటి వారు, ఆ విన్న విషయాల ప్రకారం అంతా ప్రాప్త విషయమే అని అదే నిష్ఠతోటి వారిని క్షణకాలం కూడా విడవకుండా వారి యొక్క కైంకర్యంలో ప్రేమ కలిగి ఉండేటువంటి వారు ఈ పిన్ అజగరాం పెరుమాళ్ జీయర్ అనేటువంటి వారు పెరుందివత్తిల్ అన్బు అదువుం అత్తు. అదిగో పెరియదివత్తిల్ అంటే పెరుందివత్తిల్ అంటే పరమపద విషయంలో ఎలాంటిది ఆ పరమపదము అంటే ఎమ్మా వీడు అని మన నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా గొప్పదైనటువంటి పరమపదం. అంటే నిరతిశయ సుఖరూపంగా ఉండేటువంటి త్రిపాద్విభూతి అనేటువంటి త్రిపాద్విభూతి అని చెప్పబడేటువంటిది. అంతేకాదు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రాప్య దేశం అనేటువంటి ప్రాప్య దేశం మనం పొందవలసినటువంటి దేశం అదే కదా. అలాంటి ఆ ప్రాప్య దేశాన్ని పొందాలి అనేటువంటి ప్రావణ్యం కూడా లేకుండా
అంటే పెరుందివత్తిల్ అన్బు అదుவும் అత్తు. ఆ పరమపదం విషయంలో ప్రీతి లేకుండా అంటే మాగ వైగుందం కాన్వదర్కు ఎన్ మనం ఏకం ఎన్నుమని నమ్మాళ్ళవాళ్ళు సాయించినట్టుగా గొప్ప గొప్ప పరమాకాశం అని చెప్పబడేటువంటి పరమపదాన్ని దర్శించాలని నా మనసు ఎప్పుడూ తలుస్తూ ఉంటుందని నమ్మాళ్ళవాళ్ళు చెప్పినట్టుగా వానులగం తెలిందే ఎందు ఎయిదువదు అని ఈ సంసార దుఃఖం తీరి పరమపదాన్ని ఎప్పుడు పొందగలుగుతాను అని ఆళ్వాళ్ళు లాంటి వాళ్ళందరూ భావించబడేటువంటి అందరి చేత ఆశపడదగినటువంటి ఆ పరమపద విషయంలో ఆశ లేకుండా చిరుచెమట కమ్ముకున్నటువంటి ఆచార్య యొక్క తిరుముఖ మండలంలోని సేవను ప్రదక్షిణ నీరాజనాలనేటువంటి కైంకర్యాన్ని విడిచిపెట్టి పరమపదానికి పోవాలనేటువంటి ఆశ నాకు కలగటం లేదే అని అనుగ్రహించేవారట వారు. ఈ విధంగా అంటే అందులో ఆ పరమపదం విషయంలో కూడా ఆదరం తక్కువగా ఉండేటువంటి అంతకంటే ఇష్టమైనటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారట. ఏమిటది? మిక్క ఆశయినాల్ నంబిళ్ళకు ఆన అడిమైగల్ செய் అని దేశారుం సిచ్చన్ అవన్ సీరువడివై ఆశయుడన్ నోక్కుమవన్ అనేట్టుగా ఆ పరమపద విషయంలో ఉండేటువంటి ఆదరాన్ని అంతటినీ కూడా తమ ఆచార్యులైనటువంటి నంబిళ్ళ గారి విషయంలోనూ నంబిళ్ళ గారి కైంకర్యంలోనూ వీరు ఏకదేశంలో కలిగి ఉన్నారు అని చెప్పడం వల్ల వీరికి ఆ పరమపదం విషయంలో రుచి లేదు అని చెప్తూ నంబిళ్ళైక్వాన్ అడిమైగల్ செய் అన్నెలయ్యాయి. తన యొక్క ఆత్మరక్షణలో అనవరతము జాగ్రత్తగా ఉండి పరమపదాన్ని తమ యొక్క కొంగుముడిలో ఉండేటట్టుగా కలిగినటువంటి వాళ్ళైనా తమకు ప్రాప్త విషయంగా ఉండేటువంటి నంబిళ్లకు ఇచ్చా ప్రకృతి అనుగుణై ఉపచారై సదా ఉచితై అని ఆ ఆచార్యుడైనటువంటి నంబిళ్ళ గారి యొక్క కోరికకు స్వభావానికి తగినటువంటివి ఎల్లప్పుడూ ఉచితమైనటువంటి ఉపచారాలతోటి ఆయా స్థితులకు తగినట్లుగా పరిక్రమణాదులు మొదలైనటువంటి అన్ని విధాలైనటువంటి కైంకర్యాలని వారు ఆనందించేటట్లుగా చేస్తూ ఉన్నటువంటి లోక విలక్షణమైనటువంటి నిష్టని అదిగో అలాంటి నిష్ట కలిగి ఉన్నారు కదా వారు నంబిళ్ళ గారి విషయంలో పిన్ అజగర్ పెరుమాళ్ జీయర్ గారు. అలాంటి నిష్టను నన్నెంజే ఓ మనసా నన్నెంజే నంబెరుమాన్ అన్నట్లు ఓ మంచి మనసా భగవానుడు మనకి అనుగ్రహిస్తాడమ్మా అని ఆళ్వాళ్ళు చెప్పినట్టుగా నింజమే నల్లై మనసా నల్లై నువ్వు చాలా మంచిదానివమ్మా అని చెప్పే రీతిగా ఆ చర్మ పర్వనిష్టను ప్రార్థిస్తున్నటువంటి విలక్షణమైన మనస్సా విలక్షణులైనటువంటి వారి యొక్క జ్ఞాన అనుష్ఠానాలలో అభిరుచిని కలిగినటువంటి ఓ మనస్సా ఓనం అర ఎప్పొజుం ఓర్. ఆ విధంగా చర్మపర్వమైనటువంటి ఆచార్య కైంకర్య నిష్టను పొంది న్యూనత తక్కువ భావం లేకుండా అన్ని సమయాలలో కూడా అనుసంధిస్తూ ఉండమ్మా. అనేక సార్లు అనుసంధానం చేయడం అనేటువంటి అపేక్ష యొక్క ఆ కోరిక యొక్క కార్యం ఏమిటి? ఆ కోరిక ఎంత ఎక్కువగా ఉంటే దాని గురించి అంత ఎక్కువగా భావిస్తూ ఉంటాం కదా. అందుకని తన్నిలయ్యాయి అని పలుమార్లు అపేక్షిస్తూ ఉన్నారట మనవాళ్ళ మామూలు. అంటే అది ఎలాంటి నిష్ట అంటే ఒడుగనంబి యొక్క నిష్ట కదా అని ఈ విధంగా ఉండేటువంటి వీరి యొక్క ఆచార్య అభిమాన నిష్టను గూర్చి దేవుమత్తరియేనని మధుర కవి ఆళ్వార్లు చెప్పినట్టుగా అంటే ఇంకొక దైవం నాకు తెలియదండి అని చెప్పేటువంటి చర్మపర్వ నిష్ఠాగరిష్ఠులైనటువంటి మధుర కవి ఆళ్వార్లు సాయించినట్టుగా ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్ళని ప్రారంభించి తిరువాయమొഴി పిళ్ళై శ్రీపాదాలలో నమ్ముడే జీయర్ అని అనేటంత వరకు కూడా ఆ రీతిలోనే అంతిమ ఉపాయ నిష్ఠాగ్రేసులైనటువంటి మా పరమాచార్యుడు పరవస్తు పట్టరబిరాన్ జీరని అని అంటే వీరి శిష్యులు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. శేషిత్వ శరణత్వ ప్రాప్యత్వంగల్ మూండ్రుం పిళ్ళై విషయத்திலே అనుసంధిత్తు తదేక నిష్ఠరాయ్ యజుందియరుడు ఇరుక్కిర జీయర్ అని అదే శేషిత్వము ఆచార్య విషయంలో, శరణత్వం రక్షకుడు ఎవరయ్యా అంటే ఆచార్యుడు, ప్రాప్యం పొందవలసినటువంటి వారెవరయ్యా అంటే ఆచార్యుడు అని ఇలాంటి మూడు కూడా
అంటే శేషిత్వ, శరణత్వ, ప్రాప్యత్వాలు మూడు మాకు ఆచార్యుడు అని భావించేటువంటి, అదిగో ఆ పెళ్ళై ఎవరు అజగర్ పెరుమాళ్ జీయర్ అనేటువంటి వారి విషయంలో పెళ్ళై విషయత్తులు అంటే తిరువాయుమూరి పెళ్ళై గారి విషయంలో అనుసంధానం చేసుకుంటూ తదేక నిష్ఠరా యజుంధరుడు ఇరిక్కిర జీయరు. ఆ మూడు మాకు తిరువాయుమూరి పెళ్ళై గారని భావించి అదే నిష్ఠలో కాలం గడుపుతూ ఉండేటువంటి వారు ఈ మనవాళ మామూళ్ళు అని వారి విషయంలో నిష్ఠను కలిగిన వారుగా ఉండేటువంటి వారు ఎవరు? వీరు పరవస్తు భట్టర్ జీయరు గారు అని యతిరాజ వింశతి యొక్క వ్యాఖ్యాన ప్రవేశంలో ఈ విషయాన్ని అనుగ్రహించారు అని. అంటే అలాంటి నిష్ఠ నాకు కలగాలి, అలా పిన్బజగర్ పెరుమాళ్ జీయరు వారి యొక్క నిష్ఠ లాంటి నిష్ఠ నాకు కలగాలి అని మనవాళ మామూళ్ళు తమ మనసు గారిని కోరుకుంటే, అలాంటి ఆచార్య నిష్ఠ కలిగినటువంటి ఆచార్యుల విషయంలో నాకు నిష్ఠ కలిగి ఉండాలి అని మనవాళ మామూలు యొక్క శిష్యులైనటువంటి పరవస్తు పట్టరు పిరాను జీయర్ అనేటువంటి వారు కోరుకున్నారని, ఇలాంటి ఆచార్య నిష్ఠ కలిగిన వాళ్ళంగా ఉండాలి మనందరము కూడా అని కోరుకుంటూ, ఏమిటి శేషిత్వ, శరణత్వ, ప్రాప్త్యాలు మూడు మనకి సమస్తము ఆచార్యుడు అనేటువంటి భావన కలిగిన వాళ్ళంగా ఉండాలి మనందరం కూడా అని కోరుకుంటూ